ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. He that heareth my word and believeth on him that sent me hath everlasting life. John chapter 5:24 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఏదైనా విషయంలో మనం కలత చెంది అదే మనసుతో బాధపడుతూ మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క సేవకుని ద్వారా మాట్లాడతాడు. అలాగే మనం ఆ స్వరము దేవుని స్వరమా లేక మానవుని స్వరమా అనేది మనము గ్రహించుకోవాలి. ఎప్పుడైతే దేవుని స్వరం అని మనకు తెలిసి ఉన్నప్పుడు మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొంచు నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుడు మన పరిస్థితుల్లో మన కలత చెందిన విషయాల్లో ఎన్నోసార్లు ఇతరుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పౌలు గారు నిరుత్సాహపడి సాతాను చేత ఎదిరించబడుతున్నప్పుడు దేవుడు పౌలు గారితో ఒక మాట అంటాడు. అదేమంటే, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా నుండకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్తాడు. అలాగే నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని చెప్పాను. మనము ఎప్పుడైతే దేవుని యొక్క నోటిబూరగా వాడబడుటకు అంగీకరిస్తామో అప్పుడు మనం దేవుని స్వరాన్ని వింటాం. ఇలాంటి విన్నప్పుడు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్నవారు, మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అంటే ఏమంటారంటే, అబ్బా చెప్పొచ్చారులే, వీళ్ళే భక్తిపరులు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన చిత్త ప్రకారం మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి దేవుని మాటలు విని ఎప్పుడైతే మనం ఆ మాటలన్నిటిని ఇతరులకు పంచుతామో ఇతరుని మనం క్షమించగలిగిన మనసు మనకు ఉంటుంది. అలాగే వారికి స్వార్థను చెప్పాలి. అంతేకాకుండా దేవుడు నాకు సమాధానమునిచ్చాడని ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. ఎవరైతే అంత ధైర్యంతో సాక్ష్యం చెప్తారో అప్పుడు సంతోషంగా పంచుకుంటారో శత్రువు వాటంతటా అటు పారిపోతూ ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చెప్తున్న మాట, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుని యందు విశ్వాసం ఉంచుతామో శత్రువు మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాడని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి గొప్ప స్వరాన్ని వినగలిగే శక్తిని, ఆ హృదయమును, ఆ యొక్క మనస్సును మనము కావాలి అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థనలో గడుపుదాం. దేవుణ్ణి మనం వినేవారముగా, ఆయన మాటను విశ్వసించేవారముగా, ఆ నిత్య జీవాన్ని పొందుకునేవారముగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీకెన్నో వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ప్రభువా, నిజమే తండ్రి, నీ మాట విని తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకున్నట్లు అయ్యా, నీ స్వరం వినగలిగిన చెవులను మాకు దయచేయండి. ఏది మానవుని స్వరమో, ఏది నీ స్వరమో అలాంటి గొప్ప భాగ్యమును దయచేయమని, అటు కృపను దయచేయమని అయ్యా, మేము శత్రువుని జయించే ఒక గొప్ప ధైర్యం కలిగిన విశ్వాసంతో ముందుకు కొనసాగేవారముగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.